సో వాట్స్ యువర్ రీడింగ్ ఆన్ దిస్ ఇష్యూ? లాస్ట్ 1 వీక్ గా చాలా పెద్ద ఎత్తున, సో దయచేసి అందరూ మ్యూట్ చేయండి, మిగతా వాళ్ళు పీసీఆర్ వీలుంటే మిగతా వాళ్ళు మాట్లాడే వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు మ్యూట్ చేయండి. సాయి గారు, వాట్స్ యువర్ టేక్ ఆన్ దిస్ ఇష్యూ? చెప్పండి. మీ ఈ అంశం మీద మీ ఇనీషియల్ రియాక్షన్ ఏంటి? లాస్ట్ వారం 10 రోజులుగా జరుగుతున్న ఈ ఇష్యూ మీద. ఇక్కడ వ్యాపారాలకు సంబంధించి ఒక వివాదాలు నడుస్తుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆలయం దగ్గర ఒక సెక్షన్ వ్యాపారం పెట్టుకుంటారు, ఇంకొకళ్ళు వచ్చి అక్కడ వ్యాపారం పెట్టుకుంటున్నప్పుడు వాళ్ళని చెడగొట్టే ప్రయత్నం చేస్తారు. అప్పుడు వీళ్ళు వాళ్ళ మీద కోపం, వాళ్ళు వీళ్ళ మీద కోపం. వ్యాపారాల పరంగా ఇట్లా వ్యతిరేకతలు ఏవైతే ఉంటాయో అట్లాంటివి కూడా క్యాచ్ చేసుకోవచ్చు అనేటటువంటి ఒక కొత్త ఎత్తుగడ. అంటే ఇప్పుడు ఇవాళ రోజున ఎట్లా తయారైందంటే, ఇదిగో మేము ఈ పని చేసి పెడతాం, ఇలాగ మీకు ఉద్యోగం తెప్పిస్తాం, లేకపోతే మీకు ఉపాధి పెంచుతాం, మీకు వ్యాపారం పెంచుతాం, ఇట్లా పాజిటివ్ గా చెప్తుంటే జనం రికగ్నైజ్ చేయట్లేదు. కాబట్టి వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే, వాడిని నాశనం చేద్దాం, వీడిని నాశనం చేద్దాం, వాడిని నాశనం చేస్తే కరెక్ట్, వీడిని నాశనం చేస్తే కరెక్ట్, వాడిని నాశనం చేస్తే నేను బాగుపడతా, వీడిని నాశనం చేస్తే నేను బాగుపడతా, చివరికి నువ్వు నాశనం అయితే ఇంకోటి బాగుపడతాడు కదా, అప్పుడు నిన్ను నాశనం చేస్తే ఇంకోటి బాగుపడతాడు కదా. ఫస్ట్ బేసిక్ గా ఏంటంటే, మనం ఒక అగ్గిపెట్టులో కూర్చుంటే ఓకే. ఇప్పుడు మన తెలంగాణ ప్రజలే ఇప్పుడు ఇష్యూ ఇవాళ ఆంధ్రాలో రాజమండ్రి దగ్గర కూడా ఎవరో ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇచ్చారట. ఎవరైతే ఈ మాటలు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, 203 దేశాల్లో భారతీయులు మన తెలుగు వాళ్ళు పనిచేస్తున్నారు. 203 దేశాల్లో. అక్కడ కూడా మీ వాళ్ళు ఉండటానికి వీల్లేదు, మీరు వచ్చి మా ఉపాధి కొట్టేస్తున్నారు అని తరిమేస్తే అక్కడ వ్యాపారాలు చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, పరిశ్రమలు పెడుతున్నారు, ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. కాబట్టి మన వాళ్ళు అక్కడికి వెళ్ళి బతుకుతున్నప్పుడు వాళ్ళని వద్దనే హక్కు అక్కడ వాళ్ళకు ఉంది అనుకుంటే అప్పుడు మనం కూడా ఈ హక్కును వినియోగించుకోవచ్చు. మన బిడ్డలు మన తాపత్రయం లాగా కనబడుతుంది ఇదంతా. ఓకే ఓకే పిడమర్తిరావు గారు, ఎస్, మీరు ఏదో జేఏసీ ఏదో ఏర్పాటు చేసినట్టున్నారు, ఏంటి మీ ఉద్దేశం? ఎందుకు మీరు మార్వాడీలను గో బ్యాక్ అని అంటున్నారు? కాదు.